మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. ఈ సౌలు చేసినటువంటి పొరపాట్లు ఒక్కొక్కటి నేను చెప్తాను. వీళ్ళు ఈ ఫిలిస్తీన్ల మీదకి యుద్ధానికి వెళ్ళడానికి బాకాని ఊదుతాడు కదా, అప్పుడు ఈ ఫిలిస్తీన్ల యుద్ధానికి సిద్ధమవుతారు, ఇజ్రాయెల్ ప్రజలు కూడా సిద్ధమవుతారు. 3000 మంది సైనికుల్ని తయారు చేసుకుంటాడు సౌలు ఇక్కడ. అయితే అక్కడ ఆయన ప్రతిసారి గిల్గాల్కి వెళ్ళి దేవునికి బలి అర్పించాలి అనుకుంటాడనమాట. చాలా ముఖ్యమైన ప్లేస్ గిల్గాల్, ఎందుకంటే ఇజ్రాయెల్ ప్రజలు కానా దేశంలో అడుగుపెట్టినప్పుడు గిల్గాల్లోనే అడుగుపెట్టి అక్కడ దేవునికి బలిపీఠాన్ని కట్టి వందనాలు అర్పిస్తారనమాట. నేను ఎప్పుడైనా బలిపీఠం అని చెప్పానంటే ఒక చర్చి, ఒక ఆరాధన స్థలం అని మీరు అర్థం చేసుకోండి. ఆ గిల్గాలులో ఆ బలిపీఠం దగ్గర దేవునికి వందనాలు చెప్పి దేవునికి బలి అర్పించి యుద్ధానికి వెళ్ళాలనుకుంటాడు. అనుకొని సిద్ధం చేసుకుంటాడు. అప్పుడు గిల్గాల్కి వెళ్తాడు. వెళ్ళి సమూవేల్కి చెప్పి పంపిస్తాడు అనమాట, మీరు రండి దేవునికి బలి అర్పించాలని. 7 రోజుల తర్వాత వస్తానంటాడు. 7 రోజులు వేచి ఉంటాడు సౌలు సరిగ్గా, కానీ సమూవేల్ రాలేకపోతాడు. అప్పుడు ప్రజలు 3000 మందిని యుద్ధానికి తయారు చేసిన సైనికుల్ని తీసుకొని గిల్గాల్కి వెళ్తాడు. 7 రోజులు అవుతుంది, సమూవేలు రాలేదు బలి అర్పించడానికి, మరి అంటే బలి అర్పించే సమయానికి అనమాట. ఇంకా తర్వాత ఈ 3000 మంది సైనికులు మెల్లమెల్లగా చెదరిపోవడం ప్రారంభిస్తారు. ఎందుకంటే ఈ ఫిలిస్తీన్లు వీళ్ళ చుట్టూ కూడా ఇజ్రాయెల్ ప్రజల చుట్టూ కమ్ముకొని ఉంటారు. 30,000 రథాలతో వస్తారని చెప్పాను కదా. ఈ 3,000 మంది మెల్లమెల్లగా వెళ్ళిపోయి చివరికి 600 మంది మిగులుతారు. ఈ ప్రజలందరూ నా పక్షాన్ని యుద్ధం చేసేవాళ్ళు వెళ్ళిపోతున్నారు, సమూవేలు వస్తా అన్నప్పుడు రాలేదు అని ఆయన ఏం చేస్తాడంటే సౌలు దేవునికి బలిపీఠం మీద ఆయన బలి అర్పిస్తాడు. సౌలు చేసిన మొదటి పొరపాటు, గ్రేవ్ మిస్టేక్ అన్నమాట. బలి యాజకులు తప్ప ఎవరూ అర్పించకూడదు. సమూవేలు వచ్చిన తర్వాత కూడా సమూవేలు వచ్చుంటే యాజకుడిని పిలిచేవాడు అనమాట. ఏలీ ముని మనవాడు సౌలుతోనే ఉంటాడు, ఫినెహాస్ యొక్క మనవాడు అనమాట. ఏలీ ముని మనవాడు, ఫినెహాస్ మనవాడు అహియా అనే యాజకుడు వీళ్ళతో సౌలుతో ఉంటాడు. ఆ యాజకునితో బలి అర్పిస్తే బాగుండేది, కానీ ఆయన బలి అర్పిస్తాడు. అప్పుడు సమూవేలు వస్తాడు. వచ్చేసరికి సౌలు బలి అర్పించడం అయిపోతుంది, చూస్తాడు. ఎంత పిచ్చి పని చేశావు, నువ్వు ఇలా బలి అర్పించకూడదు, యాజకుడు తప్ప బలి అర్పించకూడదు, ఈ రాజు అయినా సరే బలి అర్పించకూడదు. అయ్యో, నువ్వు ఈ పని చేయకుండా ఉండుంటే నీవు నీ పిల్లలే కలకాలం రాజులుగా ఉండేవాళ్ళు, నీ వంశం రాజవంశం అయిపోయేది. నీవు బలి అర్పించడం ద్వారా దేవుడు నిన్ను రాజరికం నుంచి తొలగించేశాడు, ఇంకొకరిని రాజుగా చేసేస్తాడు. మొదటి యుద్ధానికి వెళ్ళక ముందే ఈ పొరపాటు చేస్తాడనమాట సౌలు. సొంత నిర్ణయాలు తీసుకోవడం, దేవుని మీద ఆధారపడకుండా, దేవుని చిత్తం చేయకుండా మొదటి రాజు దేవుణ్ణి డిసప్పాయింట్ చేస్తాడు. సో ఈయన మొదటి పొరపాటు అది చేస్తాడు. ఫిలిస్తీన్ల దగ్గరికి యుద్ధానికి వెళ్ళి వాళ్ళని జయించిన తర్వాత సాయంకాలం అయినప్పుడు ప్రజలు ఆకలితో ఉంటే మీరు అన్నం తిన్నారనంటే మీరు శాపం పాలవుతారని రెండోసారి దేవుని పేరిట ప్రతిజ్ఞ చేసినాను చేస్తాడు. అదొక పొరపాటు. యెఫ్తా చేస్తాడు చూడండి, నా ఇంట్లోంచి ఎదురుగా ఎవరు వస్తే వాళ్ళని బలిస్తానంటాడు న్యాయాధిపతులు 11లో. కూతురే వస్తే కూతుర్ని బలిస్తాడు. ఇలాంటి పొరపాట్లను, ఇది రెండో పొరపాటు, సౌలు చేసిన రెండో పొరపాటు అనమాట. ఆ తర్వాత చూద్దాం. ఎప్పుడైతే ఇజ్రాయెల్ ప్రజలు సౌలును అడ్డుకుంటారనమాట, యోనాతాన్ని చంపడానికి వీల్లేదని చెప్పినప్పుడు ఇంకా సౌలు కూడా తగ్గిపోతాడు. ప్రజలు కూడా చాలా రోషంగా మాట్లాడతారనమాట. అప్పుడు ఇంకా రాత్రి వెన్నాడొద్దులే, ఎందుకంటే దేవుడు ఏం చెప్పట్లేదని, ఇంకా మనం గెలిచాము, వాళ్ళు పారిపోతారు, కనబడకుండా ఫిలిస్తీన్లు పారిపోతారు, మనం గెలిచాం కదా అని దోపిడీ సొమ్మంతా దోచుకొని మళ్ళీ తిరిగి ఇజ్రాయెల్ ప్రజలు వాళ్ళ ఇజ్రాయెల్ దేశానికి వచ్చేస్తారనమాట. వచ్చిన తర్వాత సౌలు దేవుడు మరి ఆయనకి ప్రతి చోట జయాన్ని ఇస్తారు. చాలా యుద్ధశూరుడు అనమాట. కాబట్టి ఒక్కొక్కరితో యుద్ధాలని ప్రారంభిస్తాడనమాట. ఎదోమీలు ఉంటారు ఇటువైపు, తర్వాత మొవాబీలు, అమ్మోనీలు, ఫిలిస్తీన్లు. సౌలు ఎక్కడికి వెళ్ళినా, ఏ వైపుకు వెళ్ళినా విజయంతో తిరిగి వస్తున్నాడు అనమాట. దేవుడు ఈ ఇజ్రాయెల్ ప్రజల్ని కాపాడాలని
ఆ శత్రువులందరి నుంచి కూడా జయమిస్తారు. అంటే దేవుని యొక్క ప్రేమ ఆయన గ్రహించట్లేదు. ఎక్కడికి వెళ్ళినా కూడా యుద్ధంలో జయంతో తిరిగి వస్తున్నాడు. కాబట్టి ఆయనలో తనకి తెలియకుండా గర్వం వచ్చేస్తుంది అనమాట. దేవునికి వందనాలు చెప్పడం కానీ, దేవుణ్ణి ఆయన మరి తగ్గించుకొని దేవుని చిత్తం తెలుసుకోవడం కానీ చేయడనమాట. ఆ తర్వాత ఇంకా ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా జయం వచ్చేస్తుంది. ఇంకా ఎప్పుడు కూడా వీళ్ళ మీద ఎవరు అమాలేకీలు కానీ ఎవరు కూడా దండయాత్ర చేయడానికి వాళ్ళు భయపడతారనమాట. ఆ విధంగా సౌలు తన రాజ్యాన్ని సుస్థిరం చేసుకుంటాడు. ఆయనలో గొప్పతనం నేను ఇందాక చెప్పాను. సౌలు సైన్యం ఎంత ఎక్సలెంట్గా ఉంటుంది, ఎంత బాగుంటుంది అంటే ఏబుల్ ఆర్మీ అన్నమాట. సౌలు ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా జాగ్రత్తగా యుద్ధం చేసే పరాక్రమ వీరులని చేర్చుకుంటుంటాడు. అది ఆయనకి చాలా ప్లస్ పాయింట్ అయ్యి ఆ సైనికులు చాలా బాగా పోరాడతారు. అది సౌల్లో గొప్పతనం. ఇంకా అతనికి 3 కుమారులు అని చెప్పాను. యోనాతాను, ఇష్వి, మెల్కీషువా 3 కుమారులు, 2 కుమార్తెలు. మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. మేరబు పెద్దమ్మాయి, చిన్నమ్మాయి మీకాల్ అనమాట. తర్వాత తన సైన్యానికి మరి మంచి సైన్యం కాబట్టి సైన్యాధికారిని ఎవరిని చేస్తాడంటే తన చిన్నాన్న కొడుకు అబ్నేర్ని సైన్యాధికారిని చేస్తాడు. అబ్నేర్ గురించి మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. చిన్నాన్న కొడుకు అనమాట. సౌలు యొక్క చిన్నాన్న కొడుకు అంటే తమ్ముడు అవుతాడు అనుకోనండి. కాబట్టి వాళ్ళ చిన్నాన్న పేరు, వీళ్ళ నాన్న పేరు అయితే కీషు. చిన్నాన్న కొడుకుని ప్రేమగా తన సొంత తమ్ముడు అవుతాడు కదా అని సైన్యాధికారిని చేస్తాడు. ఇలా ఆయన ఉంటూ ఉన్నప్పుడు మరి దేవుడు సమూవేలు ప్రవక్త ద్వారా సౌలుకి ఒక సందేశాన్ని పంపిస్తారు. 15వ అధ్యాయంలో ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి వస్తున్నప్పుడు అమాలేకీలు నా ప్రజల్ని చాలా బాధ పెట్టారు, వాళ్ళ పసిబిడ్డల్ని కూడా చంపారు. కాబట్టి నేను నా బిడ్డల రక్తం అక్కడ పడింది అమాలేకీల దేశంలో, కాబట్టి వాళ్ళనందరినీ చంపాలి, శాపం పాలు చేయాలని నేను నిర్ణయించుకున్నాను. కనుక సౌలు వెళ్ళి అమాలేకీలని తునుమాడాలి, వాళ్ళని సంహరించాలి, శాపం పాల్చాలి, ఒక్కరు కూడా వాళ్ళు బ్రతికుండడానికి వీల్లేదు అని నా మాటగా చెప్పు అని యావే దేవుడు సమూవేలుతో చెప్పినప్పుడు సమూవేలు వచ్చేసి మరి సౌలు రాజుకి చెప్తాడనమాట. అప్పుడు సౌలు రాజు అమాలేకీల మీదకి యుద్ధానికి వెళ్తాడు. యుద్ధానికి వెళ్ళిన తర్వాత ఎలా యుద్ధం చేశాడు, ఆయన మళ్ళీ అక్కడ చేసిన పొరపాటు ఏంటో రేపటి దినాన ధ్యానించుకుందాం. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ప్రభువా, మీరు సౌలుని మొదటి రాజుగా అభిషేకించి ఎల్లప్పుడూ ఆయన నీ చిత్తాన్ని చేయాలి అని నాయనా మీరు సౌలు నుంచి కోరుకున్నారు. ప్రభువా, అతనికి బలాన్ని ఇచ్చారు, ప్రతి యుద్ధంలో కూడా జయమిచ్చారు. ఆయన కూడా రాజుగా తండ్రి తను మొదటి నుండి కూడా పొరపాట్లు చేస్తూ ఉన్నాడు. ఒక యాజకుడు చేయవలసినటువంటి, ఒక యాజకుడు అర్పించవలసిన బలిని అర్పించి మీ హృదయాన్ని గాయపరిచాడు. ప్రభా, అనవసరమైన ప్రతిజ్ఞలు చేసి ప్రజల్ని బాధ పెడుతూ ఉన్నాడు. తండ్రి అయ్యా, మరి మేమైతే మీ చిత్తాన్ని చేయడానికి కృప దయచేయండి. మీరు మాకు ఒక అధికారాన్ని ఇచ్చినప్పుడు తగ్గించుకొని ప్రతిరోజు మీ చిత్తం చేయడానికి మాకు కృప దయచేయండి. మీ వాక్యానికి వ్యతిరేకమైన ఏ పని చేయకుండా ఉండే కృప దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి.